రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఈడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా, జగన్ రెడ్డి పక్కన ఉన్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే. ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? మరి ఒకవేళ తెచ్చేటట్టు అయితే 5 ఏళ్ళు వారున్నారు, 5 ఏళ్ళు వీరున్నారు. పోలవరం పూర్తెందుకు కాలే, రాజధాని రాలేదెందుకు మనకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా. ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే, అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే. వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు, మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు. ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు. నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 78లో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిండు. ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ 3 రంగుల జెండాను, ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే. ఆయన నడిచిండు. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణహిత చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు. మరి ఇవాళ మిత్రులారా, షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్లా పోయి కుర్చీలో కూసుంటాను రాలే. అన్ని ఆలోచన చేసింది, నాతో మాట్లాడింది. అన్నా నేను అక్కడికి పోతున్నా, ఏం చేయాలి అంటే, ఎందుకమ్మా ఆడ ఏం లేదు కదా అన్న ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఇక నేను నిర్ణయించుకున్నా, వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది. నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా. వైఎస్ఆర్ బిడ్డగా, ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పినారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని? అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే. షర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు, అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు కష్టాలైనా సరే, కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి, మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది.
రాజకీయ ప్రయోజనం ఆశించో అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు. కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మకు ఎట్లా ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని. నేను ఆ సోయిలేని వాళ్ళని ఒక మాట అడగదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏందయ్యా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చిండ్రు. ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీర్ అన్న ఉన్నాడు, ఆయనకు అత్యంత సన్నిహితులు. వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే, బీజేపీ నీడని కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే. ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్కు వెనకాల నిలబడ్డాడు. ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్తో అంటగాగలే. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామికవాదిగా ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు. మరి వైఎస్ఆర్ వారసులమని చెప్పుకునేటోళ్ళు ఇవాళ ఎవరి పక్కన నిలబడ్డారు, ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది? మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్నారా? షర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా. గోద్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు, కడిగినరు. మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరా వైఎస్ఆర్ వారసులు? షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని. వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్. కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా? షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, నిజమైన వారసురాలు షర్మిలమ్మ. పేదరికం లేని దేశం మోదీ గారి కళ, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి. मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है, सही समय है. నేను చెప్తున్నాను, मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है. आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది. దేశం దూసుకుపోతా ఉంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్ళని, సమస్యల్ని అధిగమించాం. నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం.
ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సంస్థల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే కానీ ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరులు దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధుడితో కాటేశాడు. పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి బలయ్యాడు. 2 చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటేయద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా.